హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ స్ట్రెంగ్త్. యాక్చువల్‌గా స్ట్రెంగ్త్ అంటే ఏంటనే విషయం మీకు ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. అయితే స్ట్రెంగ్త్ ఏంటి? స్ట్రెంగ్త్‌కిని న్యూమరాలజీకి ఏంటి సంబంధం అని మీరు ఆలోచిస్తున్నారా? ఉంది. ఖచ్చితంగా ఉంది. అదేంటంటే ఒక వ్యక్తి యొక్క స్ట్రెంగ్త్‌ను ఆధారంగానే ఆ వ్యక్తి యొక్క లైఫ్ ఎలా ఉంటుందని మనం డిసైడ్ చేయొచ్చు. ఇలా అసలు యాక్చువల్‌గా స్ట్రెంగ్త్ ఎన్ని భాగాలుగా ఉంటుంది. ఒక స్ట్రెంగ్త్‌ని బట్టి మనిషి యొక్క లైఫ్ జీవన విధానం ఎలా ఉంటుందనేది మనం డిసైడ్ చేయొచ్చు. అది ఎలా అంటే ఈ వీడియో ద్వారా మీరు పూర్తిగా చూసినట్లయితే దీని గురించి మీకు పూర్తిగా ఒక అవగాహన అనేది వస్తుంది. అలానే మీ యొక్క స్ట్రెంగ్త్ మీరే తెలుసుకునే విధంగా మీకు ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు వీడియో పూర్తిగా చూడండి. చూడడమే కాదు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలనుకుంటే ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చే విధంగా మీకు పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనండి. యాక్చువల్‌గా ఈ స్ట్రెంగ్త్ ఏంటంటే మన భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా కొంత స్ట్రెంగ్త్‌తో పుట్టడం అనేది జరుగుతుంది. ఆ స్ట్రెంగ్త్‌ను ఒక డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఒక వ్యక్తి యొక్క స్ట్రెంగ్త్ ఎంత అనేది మనం డిసైడ్ చేయొచ్చు. యాక్చువల్‌గా ఈ డిసైడ్ అనేది ఎలా ఉంటుందంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారం చేసుకొని ఒక 4 భాగాలుగా ఒక మనిషి యొక్క స్ట్రెంగ్త్‌ని మనం నిర్ణయించవచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 0 నుంచి 30 డిగ్రీలు. నెక్స్ట్ 30 డిగ్రీల నుంచి 35 డిగ్రీలు. 35 నుంచి 40 డిగ్రీలు. 40 డిగ్రీల నుంచి అబోవ్. వీటి ఆధారంగా ఒక వ్యక్తి యొక్క లైఫ్ అనేది ఎలా ఉంటుందని మనం వివరించవచ్చును. అది ఎలా అంటే 0 నుంచి 30 డిగ్రీలు గల పుట్టిన వ్యక్తులు వాళ్ళ తాలూకా లైఫ్ ఎలా ఉంటుందంటే బిలో యావరేజ్. 30 నుంచి 35 డిగ్రీల్లో పుట్టిన తాలూకా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే యావరేజ్. 35 నుంచి 40 డిగ్రీల్లో పుట్టిన వాళ్ళ తాలూకా లైఫ్ ఎలా ఉంటుందంటే అబోవ్ యావరేజ్. 40 నుంచి అబోవ్ పుట్టిన వాళ్ళ తాలూకా లైఫ్ ఎలా ఉంటుందంటే ఐడెంటిఫైడ్ లైఫ్. ఈ విధంగా 4 భాగాలుగా ఒక వ్యక్తి యొక్క లైఫ్‌ని మనం డిసైడ్ చేయొచ్చు. అయితే 0 నుంచి 30 డిగ్రీలో పుట్టిన తాలూకా వాళ్ళ తాలూకా ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఒకే విలేజ్‌లో అంటే ఒక ఊరికే వాళ్ళు పరిమితమై ఉంటారు. గిరిగీసుకొని ఆ లైఫ్ విధానం అనేది అందులోనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఏ రోజు సంబంధించిన ఆ రోజు డబ్బులు తెచ్చుకొని వాళ్ళ తాలూకా జీవన విధానం అనేది గడపడం అనేది జరుగుతారు. అంతేకాకుండా వాళ్ళ తాలూకా మాటలు కూడా ఎలా ఉంటాయంటే మా లైఫ్ అంతే, అదే మా జీవితాలు ఇంతే, మాకు భగవంతుడు ఇంతే పెట్టాడు. కాబట్టి మా తాలూకా జీవితాలు ఈ విధంగా ఉన్నాయి అని ఆలోచిస్తారు తప్ప ఒక స్టెప్ ముందుకు వేసి ఏదో విధంగా మనం ఎదుగుదామనే ఆలోచన అనేది వాళ్ళకి ఉండదు. కాబట్టి వాళ్ళు ఒక ఊరికే పరిమితమై జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే 30 నుంచి 35 డిగ్రీస్ వీళ్ళ తాలూకా లైఫ్ ఎలా ఉంటుందంటే యావరేజ్ లైఫ్. ఈ యావరేజ్ లైఫ్ అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు ఒక ఊర్లోనే ఉంటారు. లేదనుకుంటే పక్క విలేజ్‌కి వెళ్ళి ఏదో పని చేసుకోవడం అనేది జరుగుతుంది. అలానే చిన్న చిన్న కిరాణా షాపులు గానీ, హోటల్స్ గానీ, బట్టల షాపులు గానీ ఇలా ఏదో ఒక చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళ జీవనం అనేది సాగుతుంది. అలానే వాళ్ళ తాలూకా ఆలోచన విధానాలు కూడా ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద కోరికలు కాకుండా ఏవో చిన్న చిన్న కోరికలు మాత్రమే ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. మళ్ళీ మరికొంతమంది అయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు జీవనం అనేది గడపడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే 35 నుంచి 40 డిగ్రీలు అంటే వీళ్ళ తాలూకా లైఫ్ ఎలా ఉంటుందంటే అబోవ్ యావరేజ్. అబోవ్ యావరేజ్ అంటే వీళ్ళ తాలూకా ఆలోచన విధానాలు చాలా హాయిగా ఉంటాయి. వాళ్ళ జీవితం ఎంతో కలర్‌ఫుల్‌గా ఉండాలని వాళ్ళు అనుకుంటారు. అలానే ఏ విధంగా అయితే వాళ్ళు అనుకుంటారో ఆ విషయాన్ని మనకి ఆళ్ళు చేరుకోవడానికి కష్టపడి పైకి రావడం అనేది జరుగుతా ఉంటది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ అబోవ్ యావరేజ్ లైఫ్‌లో ఉన్నవాళ్ళు ఒక సినీ రంగానికి గానీ, లేదా రాజకీయ రంగానికి గానీ, లేదా ఒక గ్రామంలో ఒక గ్రామ పంచాయతీకి ఒక ప్రెసిడెంట్‌గా గానీ, ఇలాగా అనేక రంగాల్లో వీళ్ళు ఉండడం అనేది జరుగుతా ఉంటది. వీళ్ళకి ఎక్కువ కూడా వీళ్ళెక్కడికెళ్ళినా సరే వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు ఆదర్శప్రాయంగా ఉంటారు. ఈ విధంగా వీళ్ళు 35-40 డిగ్రీల పుట్టిన వాళ్ళ లైఫ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే 40 డిగ్రీలు. ఈ 40 డిగ్రీలో అబోవ్‌లో పుట్టిన లైఫ్ ఎలా ఉంటుందంటే వారు లెజెండరీ‌గా ఉంటూ ఉంటారు. ప్రపంచం అంతా వాళ్ళ వైపు చూసే విధంగా ఉంటారు. ప్రపంచంలో
జాబితాలో వీళ్ళు కూడా ఒక నెంబర్గా ఉండడం అనేది ఉంటారు. అంతేకాకుండా వీళ్ళ తాలూకా లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా రిచ్‌గా ఉంటది. వీళ్ళు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచం నలుమూలలో వీరు ఎవరు అనే విషయానికి ప్రతి ఒక్కరూ అడిగినా సరే వీళ్ళు పలానా వ్యక్తి అనే కోసం ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. అందుకే వెళ్ళి ఒక ఐడెంటిఫై లేబుల్‌గా, ఒక లెజెండరీగా, ఒక గిన్నీస్ బుక్‌లో రికార్డులో ఎక్కే విధంగా వీళ్ళ తాలూకా జీవన విధానం అనేది ఉంటుంది. చాలా రిచ్‌గా ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మన మోడీ గారని చెప్పుకోవచ్చు. లేదంటే వ్యాపార రంగానికి సంబంధించిన అంబానీ గారి గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక వ్యక్తి పుట్టిన లైఫ్‌లో వాళ్ళ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా వాళ్ళ తాలూకా జీవన విధానం అనేది మనం కాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. అయితే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీరు ఎవరి లైఫ్‌లో ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి దీనికి సంబంధించిన ఒక టేబులు, అలాగే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మన లైఫ్‌ని ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా మనం డిసైడ్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వివరించబోతున్నాను. ఓకేనండి. ఒక వ్యక్తికి సంబంధించిన స్ట్రెంత్ ఏ విధంగా మనం డిసైడ్ చేస్తామనేది ఒక టేబుల్ ద్వారా ఆ వాల్యూస్ వేసి దానికి సంబంధించిన స్ట్రెంత్ ఏంటనేది మీకు వివరించబోతున్నాను. అలానే మీలో మీ యొక్క స్ట్రెంత్ మీరే తెలుసుకునే విధంగా మీకు ఇక్కడ ఒక టేబుల్ వేస్తున్నాను. ఆ టేబుల్ మీరు నోట్ చేసుకున్నట్లయితే మీ తాలూకు స్ట్రెంత్ మీరు తెలుసుకోవచ్చు. అలానే జనరల్‌గా ఏంటంటే ఒక రాశి చక్రంలో చూసుకున్నట్లయితే సాంప్రదాయ జ్యోతిషం ప్రకారం చూసుకున్నట్లయితే రాశి చక్రంలో ఉండేవి మొత్తం 360 డిగ్రీలు. అంటే ఒక్కొక్క రాశికి సంబంధించింది 30 డిగ్రీలు. అంటే రాశి చక్రానికి ఏ విధంగా మనం డిగ్రీస్ ఇచ్చామో అలాగే ఇక్కడ కూడా 1-9కి మనం వాటికి సంబంధించిన డిగ్రీస్ తాలూకు వాల్యూస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలా అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ 1కి 36 డిగ్రీల 40 నిమిషాలు, 2 26 డిగ్రీల 40 నిమిషాలు, 3 40 డిగ్రీలు, 4 36 డిగ్రీల 40 నిమిషాలు, 5 40 డిగ్రీలు, 6 40 డిగ్రీలు, 7 46 డిగ్రీల 40 నిమిషాలు, 8 53 డిగ్రీల 20 నిమిషాలు, 9 40 డిగ్రీలు. ఇలా వీటన్నిటిని మనం టోటల్ చేసుకున్నట్లయితే 360 డిగ్రీలు రావడం అనేది జరుగుతుంది. అయితే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఇక్కడ 5/4/1969 ఈ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఈ వ్యక్తికి సంబంధించిన స్ట్రెంత్ అనేది మనం డిసైడ్ చేద్దాం. ఈ డేట్ ఆఫ్ బర్త్ ముందుగా ఈ విధంగా రాసుకోవాలి. 1996-9 ఇక్కడ 04 ఉంది కాబట్టి 0కి వాల్యూ లేదు కాబట్టి 4 వేసుకుంటాం. ఇక్కడ కూడా అంతే 05 వేసుకుంటాం. వీటికి సంబంధించిన వాల్యూస్ ఇచ్చి 1 36 డిగ్రీల 40 నిమిషాలు, 40 డిగ్రీలు, 40 డిగ్రీలు, 40 డిగ్రీలు, 36 డిగ్రీల 40 నిమిషాలు, 5 40 డిగ్రీలు. వీటిని టోటల్ చేసుకున్నట్లయితే 40, 40, 80. 80 అంటే 1 డిగ్రీకి 60 నిమిషాలు. అంటే రిమైనింగ్ 20 1 డిగ్రీకి వేసుకుంటాం. 1, 6, 7, 7, 6, 13, 1, 4, 8, 12, 16, 19, 23. సో ఇతని తాలూకు టోటల్ 233 డిగ్రీల 20 నిమిషాలు. ఇక్కడ ఉన్న డిజిట్స్ని టోటల్ చేసుకొని 1, 2, 3, 4, 5, 6 ఈ 6ని 233 డిగ్రీల 20 నిమిషాలని 6చే భాగాయించుకున్నట్లయితే 6 3 18, 5 3 53, 6 8 48, 13, 8 అంటే 5 డిగ్రీల 20 నిమిషాలు. అంటే ఇక్కడ 6చే పోదు కాబట్టి వీటిని నిమిషాలుగా మనం మార్చుకుంటాం. అంటే 320 నిమిషాలు. 320 నిమిషాలని వీటిలో చూసుకున్నట్లయితే 6 8 48, 6 5 30, 2 6 3 18, 2. సో తాలూకా స్ట్రెంత్ 38 డిగ్రీల 53 నిమిషాలు. అంటే ఇతని తాలూకా లైఫ్ ఎలా ఉందంటే 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్యలో ఉంది. అంటే ఇతని అబోవ్ యావరేజ్ లైఫ్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా మీరు కూడా ఈ టేబుల్ ఆధారంగా
మీరు నోట్ చేసుకున్నట్లయితే మాత్రం ఈ టేబుల్ ఆధారంగా మీరు కూడా మీ తాలూకు లైఫ్, మీ తాలూకు స్ట్రెంత్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. మీ తాలూకు లైఫ్ ఏ విధంగా ఉన్నది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇలా నెక్స్ట్ నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే జనరల్గా ఈ స్ట్రెంత్ ఆధారంగా ఒక వ్యక్తి సంబంధించి నేమ్ కరెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని ఆధారం చేసుకొని అతని నేమ్ ఎంత డిగ్రీలో మనం ఇవ్వాలనేది ఈ స్ట్రెంత్ ఆధారంగా మనం నిర్ణయించాలి. కాబట్టి నెక్స్ట్ వీడియో ఏంటంటే ఇప్పుడు ఈ స్ట్రెంత్ ఆధారంగా ఒక వ్యక్తికి సంబంధించిన నేము ఎన్ని డిగ్రీలో ఇవ్వాలి, ఎంత ఫ్రీక్వెన్సీలో ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియో నేను చేయబోతున్నాను. కాబట్టి సాధ్యంత వరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేస్తున్న నెక్స్ట్ వీడియో కూడా మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనండి.